ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం చవిచూశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తొలి ఫలితం ఉత్తరాంధ్ర నుంచి సోమవారం రాత్రి వెలువడింది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ బలపరిచిన గాదే శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఈయన గతంలో 2 సార్లు వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో గాదే హ్యాట్రిక్ సాధించారు. సార్వత్రిక ఎన్నికల తరహాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హోరాహోరీగా జరిగాయి. కాగా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు తన సమీప ప్రత్యర్థి కూటమి అభ్యర్థి అయిన రఘువర్మ కంటే 331 ఓట్లకు పైగా ఆధిక్యత సాధించారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గాదే శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా తనను విజయం సాధించానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిర్విరామంగా పోరాడతానని స్పష్టం చేశారు. తనకు ఓటు వేసి విజయం అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పీఆర్టీ సంఘ పక్షాలు కూడా మరి పనిచేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈ రోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్లి మరి చెప్పడం కరెక్ట్ కాదు. మీ వాళ్ళు మీరు అఫీషియల్ వెళ్ళకూడదు. వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా మరి చాలా మంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్ గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు. కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది. మేజర్ గా నీ గెలుపు అనేది ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు ఏం చెప్తారు? అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటది? నాది 2007 నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే, ఎమ్మెల్సీగానే, ఎక్స్ ఎమ్మెల్సీగానే పనిచేస్తాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, శ్రీనివాసులు నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి జనరల్ గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ మా డైరీ ఉంటాయి కామన్. అంతే తప్ప మరొక ఉద్దేశం. ఈ రాజకీయ పార్టీలకి ఈ గెలుపుకి ఎట్లాంటి సంబంధం? నీకేం కావాలి? ఉపాధ్యాయ తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యత ఉన్నాను. అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈ రోజు ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటల సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల
మనము 8:30 పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరిమార్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, చల్లని ఓట్లు 659 ఏ విధంగా చల్లని ఓట్లు అయ్యాయి సార్ జనరలైజ్గా? జనరల్గా వాళ్ళు టిక్కు పెట్టడం ఒకటే ప్రిఫరెన్స్ ఇద్దరికి ముగ్గురికి పెట్టడం, ప్రిఫరెన్స్ సరిగా మార్క్ చేయకపోవడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు రోమన్ న్యూమరల్ కానీ నంబర్ కానీ వేయకుండా పూర్తిగా వర్డ్స్లో రాయడం, ఇలాంటి కారణాల వల్లగా మెజారిటీగా మనము రిజెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.